హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు ఆర్ఆర్బీ నుండి అయితే ఒక ఏఎల్పి నోటిఫికేషన్ అనేది వచ్చిందండి. సో దాని గురించి అయితే డీటెయిల్గా చూద్దాం. మనకు ఓపెనింగ్ డేట్ వచ్చేసి అప్లికేషను 20న జనవరి 20న అయితే అప్లికేషన్ మనం అప్లై చేసుకోవచ్చు. క్లోజింగ్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 19th వరకు అయితే మనం లాస్ట్ డేట్ ఉందండి. అప్పటి వరకు అయితే అప్లికేషన్ అనేది మనం చేసుకోవచ్చు. ఇంకా ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ మంత్ 20 నుంచి 29th వరకు అయితే ఎడిట్ ఆప్షన్ అనేది ఓపెన్లో ఉంటుంది. సో మీరు ఎడిట్ ఆప్షన్ చేయాల్సిన అవసరం లేదండి, ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ముందుగానే కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదనేది చెక్ చేసుకొని ఎంటర్ చేయండి. ఎవరు కూడా లాస్ట్ వరకు వెయిట్ చేయకండి. ఇంకా 4 రోజులు ఉంది కదా, ఇంకా 5 days ఉంది కదా అని అట్లా వెయిట్ చేయకండి. కంప్లీట్ ఒక 1 week ముందుగానే కంప్లీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. లాస్ట్ మూమెంట్లో సర్వర్ అనేది చాలా స్లోగా ఉంటుంది. మీరు అప్లై చేసినా కూడా అప్లై కావడం అనేది చాలా లేట్ అవుతుందండి. సో మీరు ముందుగానైతే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఇది అంతా కూడా ఆన్లైన్లో మనం చేయాల్సి ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం చేయాల్సి ఉంటుంది. అది మీకు తర్వాత చెప్తాను. మనకు వేకెన్సీస్ వచ్చేసి 5696 అయితే ఉన్నాయండి మొత్తం టోటల్ వేకెన్సీస్. ఇంకా ఏజ్ వచ్చేసి 18 years నుంచి 13 years లోపు వాళ్ళు అయితే మనం అప్లై చేసుకోవడానికి అయితే ఇక్కడ అవకాశం కల్పించారు. మెడికల్ స్టాండర్డ్ అనేది ఇక్కడ A1 స్టాండర్డ్ ఉండాలండి. మనకు శాలరీ వచ్చేసి 19,900 లెవెల్ 2. నెక్స్ట్ ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇక్కడ ఎవరైతే ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి లేదండి. ఎవరికైతే రిజల్ట్ వచ్చి ఉంటాయో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ డేట్ అయిపోయే లోపల మీకు రిజల్ట్ వచ్చినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ మల్టిపుల్ జోన్స్కి అయితే మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. ఏదైనా ఒక జోన్కు మాత్రమే మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మనకు నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటాయండి. మనకు CBT 1 CBT 2 అని 2 స్టేజ్ల్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉండటం జరిగింది. CBT 1లో ఉంటుంది, CBT 2లో కూడా నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటాయండి. ఇక్కడ మనకు CBAT అనేది ఒకటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది. ఇందులో నెగిటివ్ మార్క్స్ అనేది ఉండవండి. మనకు ఆన్లైన్లోనే 2 స్టేజెస్లో మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మన కాడండి, మన అయితే ఒక పర్సన్ అప్లై చేయాల్సినప్పుడు వాళ్ళ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ చూద్దామండి. ఫస్ట్ ఒక పర్సన్ ఎవరైనా అప్లై చేయాలంటే వాళ్ళ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్, మీ దగ్గర 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికెట్స్ కానీ, బీటెక్, డిప్లొమా, ITI. సో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్తో పాటుగా ITI చేసిన, డిప్లొమా చేసిన, బీటెక్ చేసిన వీళ్ళందరూ కూడా ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉందండి. సో వాళ్ళ దగ్గర ఆ సర్టిఫికెట్స్తో పాటుగా ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్స్, ఇంకా ఫొటోసు వెనకాల వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో ఆ ఫోటో సిగ్నేచరు, ఇంకా ఆ ఫోటో సిగ్నేచర్ అనేది మీరు స్కాన్ చేసుకొని మీ మొబైల్ అయితే ఉంచుకోండి, ఓకేనా. ఇంకా బ్యాంక్ పాస్బుక్ అండి. ఈ బ్యాంక్ పాస్బుక్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీ దగ్గర ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక మెయిల్ ID ఉండాలి. వాళ్ళకి ఒక మొబైల్ నెంబర్ ఉండాలండి. ఒక మొబైల్ నెంబర్, ఒక మెయిల్ IDతో ఒక్కళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అండి. మల్టిపుల్ పర్సన్స్ అప్లై చేసుకోవడానికి లేదు. ఇవంతా కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి ఇంకోటండి, చాలామంది చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారండి. ఆ మిస్టేక్స్ అనేది మీరు చేయొద్దు. మీ రిజిస్ట్రేషన్ నెంబరు మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబరు ఖచ్చితంగా మీకు మొబైల్కు కానీ మీ మొబైల్కి వస్తుంది, మీ మెయిల్ IDకి వస్తుందండి. అది మీరు
జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. ఇంకా మీ మీరు పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది మీ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు. మీ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి అనేది మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటే ఉంటుందండి. ఒక్కదాని మీద ఇద్దరు అప్లై చేసుకోవడానికి లేదు. అయితే మీరు అంతా అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారుగా మీ మొబైల్లోకి. అది ఒక హార్డ్ కాపీ అనేది మీరు జిరాక్స్ తీసుకొని మీ దగ్గర అయితే మీ 10th క్లాస్ మెమోస్ ఉంటాయి కదండి, అందులో పెట్టుకోండి. చాలామంది సార్ మా మా రిజిస్ట్రేషన్ మాకు తెలియట్లేదండి, మా పాస్వర్డ్లు మర్చిపోయాము, ఏ మొబైల్ నెంబర్ ఇచ్చామో కూడా మాకు తెలియట్లేదు, మా మెయిల్ ఐడి మర్చిపోయాము, ఇలాంటి కంప్లైంట్స్ అయితే వద్దండి. ఇప్పుడే చెప్తున్నాను. మీరు మీరు మొత్తం కూడా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఒక మీరు డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఒక జిరాక్స్ తీయించుకొని మీ సర్టిఫికెట్స్లో అయితే పెట్టుకోండి. దయచేసి మీరు ఇంట్రెస్టెడ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే అప్లై చేసుకోండి, అందరూ అప్లై చేసుకోవద్దండి. ఇదివరకైతే 100 రూపీసే ఉండేది ఫీజు, కానీ ఇప్పుడు 2019 నోటిఫికేషన్ 18 నోటిఫికేషన్ ఎంత 500. అంతకుముందు 100 రూపీసే ఉండేది, కానీ ఎక్కువ మంది అందరూ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు అనేసి 500 పెట్టారు ఫీజు. సో ఇవన్నీ కూడా మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళే అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రిపేర్ అవ్వండి, లేకుంటే మీ టైం అంతా వేస్ట్ అయిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి. ఆర్ఆర్బి షల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఇఫ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు సబ్మిట్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ ఇన్ ద లాస్ట్ డేట్ ఫర్ ఎనీ రీజన్స్ వాట్స్ ఎవర్ అండి. సో లాస్ట్ వరకు మీరు వెయిట్ చేయకండి. సో ఒకవేళ అట్లా వెయిట్ చేసి మీ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయలేకపోతే మేము రెస్పాన్సిబిలిటీ కాదని ఆర్ఆర్బి వాళ్ళు అయితే చెప్తున్నారండి మనకి. నెక్స్ట్ ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ అండి, ఇవి మీరు రీచ్ అవ్వాలండి. ఈ 3 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, ఆ 3 మెడికల్ స్టాండర్డ్స్ని మీరు రీచ్ అయితేనే మీరు ఎలిజిబిలిటీ ఉందండి మీకు ఏఎల్పికి. సో నా సజెషన్ ఏంటంటే మీరు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళండి. సార్ మాకు ఈ 3 రిక్వైర్మెంట్స్, మా విజన్ అనేది మాకు రీచ్ స్టాండర్డ్స్, మా ఐ స్టాండర్డ్ అనేది ఈ 3 రిక్వైర్మెంట్స్కి రీచ్ అవుతుందా లేదా అని మీరు ఒకసారి టెస్ట్ చేయించుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. లేకుంటే మీరు ప్రిపేర్ అయ్యి కూడా మీకు టైం అనేది వేస్ట్ అయిపోతుందండి. టైం అనేది చాలా విలువైంది. సో టైం వేస్ట్ చేసుకోకండి, ఒకసారి అయితే చెక్ చేయించుకోండి. నెక్స్ట్ ఎవరైనా ఐ ఆపరేషన్స్ చేయించుకుంటే వాళ్ళు ఎలిజిబిలిటీ లేదండి వాళ్ళకి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేశారండి, మీరు ఐ ఆపరేషన్ చేయించుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. నెక్స్ట్ ఇక నేషనాలిటీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నేపాల్, భూటాన్ వాళ్ళ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రిక్వైర్మెంట్స్ చూసుకొని ఒకసారి అప్లై చేసుకోండి. మన అందరం కూడా ఇండియన్ సిటిజన్సే కాబట్టి మనం అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ వచ్చేసి 18 to 30 years ఉండాలండి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఉంటుంది మనకి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే 5 years ఉంటుందండి. ఓబీసీ నాన్ క్రీమీలేయర్ వాళ్ళకి 3 years ఉంటుంది. మిగతాది ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఉందండి. మీరు ఏ కేటగిరీ కిందకు వస్తారో వాళ్ళు అయితే ఒకసారి అయితే చూసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ విధంగా ఉండాలి. నాట్ బిఫోర్, వీటికంటే ముందు ఉండకూడదు, మీరు పుట్టి ఉండకూడదు. యువర్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఈ డేట్ కంటే మీరు ముందు పుట్టి ఉండకూడదు. ఓకేనా. ఓబీసీ క్యాండిడేట్స్ ఈ డేట్ కంటే ముందు పుట్టి ఉండకూడదు. ఇక్కడ ఈ డేట్కి తర్వాత పుట్టి ఉండకూడదు అండి, నాట్ ఆఫ్టర్. ఓకేనా. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. కొంచెం లేట్గానే మీకు ఖచ్చితంగా రిప్లై అనేది వస్తుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితేనండి, ఓబీసీ క్యాండిడేట్స్ కానీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వీళ్ళంతా కూడా 500 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్ వీళ్ళంతా కూడా 250 అనేది పే చేస్తే సరిపోతుందండి. ఓకే. ఈబీసీకి అండ్ ఓబీసీకి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకేనా. ఈబీసీ అనేది మీకు 15,000 బిలో అయితే ఉండాలండి ఇన్కము. సో అలాగ తక్కువ ఉన్నట్లయితే మీరు ఈబీసీ కేటగిరీ కిందకు వస్తారు. సో
ఒకవేళ ఆ రిక్వైర్మెంట్స్ మీకు రీచ్ అయినట్లయితేనే మీరు ఈబీసీ అనేది ఏం లేదండి, ఇక్కడ ఫీజు కన్స్ట్రక్షన్ కోసం అండి. ఇది ఈబీసీ ఎవరికైతే ఉంటారో ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 250. సో మీరు అనవసరంగా ఈబీసీ సర్టిఫికేట్ లేకుండా కూడా అప్లై చేసి మీరు ఇబ్బంది పడకండి. ఖచ్చితంగా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ ఈబీసీ సర్టిఫికేట్ మీ దగ్గర లేనట్లయితే మీరు దాన్ని అప్లై చేయకండి. నెక్స్ట్ మొత్తం కూడా ఆన్లైన్లోనే ఉంటుందండి మనం అప్లికేషన్ ఫిల్ చేయడం అనేది. నెక్స్ట్ ఇక్కడ ఈబీసీకి సంబంధించి రిక్వైర్మెంట్ అనేది ఈ విధంగా ఉండాలండి. సో ఇలాంటి రిక్వైర్మెంట్ ఒకవేళ ఈబీసీ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే మీరు అప్లై చేయండి, లేకుంటే అప్లై చేయకండి. ఆప్షన్ మీరు ఎంచుకోవద్దు. నెక్స్ట్ అండి రీఫండ్. మనకు 500 పే చేస్తే 400 అనేది రీఫండ్ వస్తుందండి. అయితే అది ఎవరికి వస్తుందంటే CBT1 ఎగ్జామ్ ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వాళ్ళకైతే రీఫండ్ రావడం జరుగుతుందండి. మీరు బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వాలి, లేకుంటే మీ బ్యాంక్ అకౌంట్లో పడకుండా వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎగ్జామ్స్ అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్ CBT1, CBT2, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మనకు ప్రాసెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకు CBT1లో మనకి ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనకు SMS ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మన ఎగ్జామినేషన్ సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. నెక్స్ట్ సో మీరు మీ మొబైల్ నెంబర్ ఏది ఇచ్చారు, మీ మెయిల్ ఐడి ఏది ఇచ్చారని గుర్తుపెట్టుకోవాలి. మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు జిరాక్స్ తీసుకొని మీ సర్టిఫికెట్స్ ఉంటాయి కదండి, ఆ సర్టిఫికెట్స్ దగ్గర ఈ జిరాక్స్ని పెట్టుకోండి. కొంచెం రైల్వే ఎగ్జామ్స్ కొంచెం లేట్గానే జరుగుతాయండి. సో మీరు మర్చిపోవడం సహజమే, కాబట్టి మీరు ఆ హార్డ్ కాపీని అనేది మీరు జిరాక్స్ తీసుకొని అక్కడ పెట్టుకోండి మీ సర్టిఫికెట్స్ దగ్గర, మీకే బెనిఫిట్గా ఉంటుందండి. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ కొంచెం డీటెయిల్స్ ఇచ్చారు. డ్యూరేషన్ వచ్చేసి 60 minutes CBT1, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 75, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, 1/3 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుందండి. సో ఒకసారి అయితే మినిమం పాస్ పర్సెంటేజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు, ఒకసారి అయితే చూడండి. ఈడబ్ల్యూఎస్కి, అన్రిజర్వ్డ్కి, ఓబీసీకి ఎలా ఎంత ఉండాలి ఏందని ఇచ్చారు, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ మనకు సిలబస్ విషయానికి వచ్చినట్లయితే CBT1 మ్యాథమెటిక్స్లో మెంటల్ ఎబిలిటీ, ఇంకా వచ్చేసి జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ ఉంటాయండి. మనము సపరేట్గా వీడియో అయితే చేద్దాము దీనికి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ కూడా ఉంటుంది. సెకండ్ స్టేజ్ CBT2లో పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 ఉంటాయండి. ఇక టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours and 30 minutes ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ వచ్చి 175 ఉంటాయండి. ఇంకా పార్ట్ ఏలో వచ్చేసి 100 క్వశ్చన్స్, పార్ట్ బిలో వచ్చేసి 75 క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ అనేది 1/3. నెక్స్ట్ ఇంకా మనకు పార్ట్ ఏ సిలబస్ వచ్చి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సిలబస్ పర్ పార్ట్ బి వచ్చేసి ఇంకా చూద్దాం. ఇక్కడ మనము ఇక్కడ పార్ట్ బిలో మన క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మనం ఏ ట్రేడు అని చూసుకొని దాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేది అడుగుతారండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కాంబినేషన్ అయితే ఈ సబ్జెక్టులు ఉంటాయి. ఎలక్ట్రీషియను, ఇన్స్ట్రుమెంట్ మెకానికా, వైర్మెనా, ఇలాంటివన్నీ ఉంటాయండి, మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సో ఎవరికి సంబంధించిన ట్రేడ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అండి ఇంకా మనకు స్కానర్ డాక్యుమెంట్స్లో విషయానికి వచ్చినట్లయితే మన ఫోటో అనేది 30 to 70 KB అనేది ఉండాలండి. ఇంకో చూడండి, క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 12 copies ఆఫ్ ద సేమ్ ఫోటోగ్రాఫ్స్ ఫర్ ద ఫీచర్ యూజ్ డ్యూరింగ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండి. ఈ సేమ్ ఫోటోగ్రాఫ్స్ అనేది వాళ్ళకి కావాలని అడుగుతారు. సో మీ ఫొటోస్ అనేది కూడా ఒక 8 or 10 తీసి పెట్టుకోండి, మీకు పనికొస్తాయి.
వాళ్ళు 12 అని చెప్పారు. సో 12 తీసుకుంటా అంటే తీసుకోండి, లేదా ఒక 8 16 అలా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్కాన్డ్ సిగ్నేచర్ అండి. సిగ్నేచర్ అనేది మనకు క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు, మామూలుగా మనం కలిపిరాత రాస్తాం కదండి ఆ విధంగా ఉండాలి. అది కూడా 30 to 70 KB అనేది ఉండాలండి. ఇక SC ST వాళ్ళు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. వాళ్ళకి వచ్చేసి 500 KB బిలో అయితే ఆ సర్టిఫికేట్ 500 KB బిలో అయితే ఉండాలి. నెక్స్ట్ ఇంకా మనం ఎగ్జామ్స్ వచ్చేసి మనకు 13 రీజనల్ లాంగ్వేజెస్లో అయితే ఉంటుందండి. సో మీరు ఒకసారి అయితే చూడండి, మన తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది, ఇంకా మిగతా లాంగ్వేజెస్ కూడా అక్కడ ఇచ్చారు, ఒకసారి అయితే చూసుకోండి. మనకు ఇన్వాలిడ్ అప్లికేషన్స్ అండ్ రిజెక్షన్స్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే అండి, మల్టిపుల్ జోన్స్కి మనం అప్లై చేయడం వల్ల, ఇంకోటి వచ్చేసి ఇన్వాలిడ్ ఫోటో అండ్ ఇన్వాలిడ్ సిగ్నేచర్ వల్ల ఈ విధంగా మనకు మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ కావడం జరుగుతుందండి. ఓకేనా. ఒకవేళ ఎవరైనా డీబార్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేసినట్లయితే వాళ్ళది కూడా అప్లికేషన్ అనేది రిజెక్ట్ కావడం జరుగుతుందండి. నెక్స్ట్ మనకు రిజెక్ట్ అయినట్టు మనకు మెయిల్స్ ద్వారా మనం మెయిల్స్ ద్వారా కానీ SMSలు కానీ మనకు సెండ్ చేసి వాళ్ళు తెలియజేస్తారు. నెక్స్ట్ ఇంకా మనకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి. అసిస్టెంట్ లోకో పైలట్కి మనకు ఐటీఐ 10th క్లాస్తో పాటుగా ITI ట్రేడ్లో ఇవన్నీ కూడా ఉంటాయి, ఒకసారి అయితే చూడండి. మీ ట్రేడ్కి సంబంధించింది అక్కడ ఉంటుంది, ఒకసారి అయితే చూసుకొని ITIతో పాటు ఇంకా డిప్లొమా చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులేనండి. ఓకేనా. అన్ని ట్రేడ్స్ ఉన్నాయి, ఆ ట్రేడ్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మటుకు కింద కామెంట్లో అయితే అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్టులు అండి, ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ ఇన్ఫార్మ్ చేశారు, ఒకసారి అయితే చూసుకోండి. మనకు సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్ జోన్ కదా, ఈస్ట్ కోస్ట్కి ఎన్ని ఉన్నాయి, సౌత్ సెంట్రల్లో ఎన్ని ఉన్నాయని ఇచ్చారు, ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ అంతేనండి. మీకు ఇంకా ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఈ విధంగా ఉండాలి. సో ఈ విధంగా లేకపోయినా మనకు స్టేట్ గవర్నమెంట్లో ఇచ్చినట్టు కూడా సరిపోతుందండి. వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అడిగినప్పుడు ఈ ఫార్మాట్లో తీసుకెళ్తే సరిపోతుంది. ఓకేనా. మీరందరూ కూడా మంచిగా చదువుకోండి, కొంచెం మీకు టైం కూడా ఉంటుంది, ఇంకా ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇవ్వలేదు కదా, సో టైం అయితే ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో ఇదనే కాదండి, మీరు బ్యాంక్స్కి SSCకి కూడా ప్రిపేర్ అవుతారు కదా, మీకు అది కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆ బ్యాంక్స్కి SSCకి ప్రిపేర్ అయినా కూడా మీకు ఇది RRB మీరు క్లియర్ చేయొచ్చు. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. నెక్స్ట్ వీడియోలో మనం సిలబస్, పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుందనేది క్లియర్గా ఇంకొక వీడియోలో చెప్పుకుందాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా అట్లయితే మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూద్దామండి. ఇదిగోండి, మనం అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ ఉంది, నోటిఫికేషన్ దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందని, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనము ఇక్కడికి వచ్చేస్తాము. సో ఇక్కడ అప్లై అని ఉంటుంది, ఇక్కడ అప్లై అన్న దగ్గర మనం ఇక్కడ క్లిక్ చేస్తే క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని ఉంటుంది. మనం క్రియేట్ చేసుకోలేదు కదండి ఇంకా. సో క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా చూపిస్తుంది. ఓకేనా. మీరు కొంచెం ఒకసారి ఇక్కడ చదవండి, మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదవండి అని ఇక్కడ అడిగారు. సో ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోకపోయినా పర్లేదు, బట్ ఒకసారి అయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి అయితే చదవండి. చదివిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ద డీటెయిల్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అని ఉందిగా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసేసేయండి. మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి.
ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేసేసేయండి. ఫుల్ఫిల్ చేసేసినట్లయితే మీరు ఇక్కడ ఆర్ యూ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బి ఆర్ఆర్సి అని అడిగారు. నో అని పెట్టండి. ఒకవేళ ఎస్ పెట్టారనుకో మీరు ఫిల్ చేయలేరండి. సో నో పెట్టండి. ఎవరైతే డిబార్ అయినారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదండి. ఒకవేళ మీరు ఇప్పుడు నో పెట్టి చేసినా కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసేస్తారు. అక్కడ ఫైండ్ అవుట్ చేసేసి మీకు మీరు యు ఆర్ నాట్ సెలెక్టెడ్ అని చెప్పేస్తారండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ కంటికి ఏమైనా సర్జరీ చేయించుకున్నారని అడుగుతున్నారు. ఒకవేళ సర్జరీ చేసుకుంటే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో మీరు అప్లై చేసుకోలేరండి. సో నో పెట్టండి. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉండదు. సో నో పెట్టాలి. ఈ విధంగా మీరు డీటెయిల్స్ అనేది మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, చూసుకోండి ఒకసారి. ఓకే అండి, మీకు ఇదంతా తెలుసు. నెక్స్ట్ ప్రాసెస్లో ఏముంటాయంటే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, పేమెంటు, సిగ్నేచరు, ఈ ఫోటోగ్రఫీ ఇదంతా కూడా అప్లోడ్ చేయడం ఉంటుందండి. ఓకేనా, మీరు జాగ్రత్తగా అయితే ఫిల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మీ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. రీటైప్ ఫుల్ నేమ్, మళ్ళీ ఒకసారి మీ ఇంటి పేరుతో సహా 10th క్లాస్లో ఏముందో అదంతా క్లియర్గా అయితే మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ అవర్ నేషనాలిటీ అని అడిగారు, మనం ఇండియన్సే కదా, ఇండియన్స్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఫుల్ నేమ్ 2 times ఇచ్చేసేయాలి. హ్యావ్ యూ చేంజ్డ్ ఎవర్ నేమ్ అంటే ఒకవేళ ఎస్ అయితే, ఒకవేళ మీ నేమ్ ఏ విధంగా చేంజ్ చేశారో అది పెట్టండి. నో అంటే నో అని పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. రీటైప్ డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ జెండరు, రీసెలెక్ట్ జెండరు. ఇవంతా అయిన తర్వాత ఫాదర్స్ నేము 2 సార్లు, మదర్స్ నేమ్ 2 సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఆధార్ కార్డ్ అందరికీ ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేసేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ అండి. మీ ఈమెయిల్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయండి. ఇంకా మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. ఇక్కడ జనరేట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు ఓటీపీ వచ్చేస్తుంది. ఇంకా ఆ విధంగా మీరు మొత్తం డీటెయిల్స్ అనేది ఒకవేళ మీరు ఖచ్చితంగా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుందండి. మీ పాస్వర్డ్ అనేది క్యాపిటల్ లెటరు అండ్ స్మాల్ లెటరు, స్పెసిఫిక్ క్యారెక్టర్స్ అండ్ నంబర్స్తో అయితే ఉండాలి. అంటే ఒక స్మాల్ లెటరు, ఒక క్యాపిటల్ లెటరు, స్పెషల్ క్యారెక్టర్స్, @ $, ఇవి ఉంటాయి కదా అండి, నంబర్స్, ఇవన్నిటితో కూడి ఉండాలి మీ పాస్వర్డ్. కన్ఫర్మ్ చేసుకోండి. ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎంటర్ క్యాప్చా ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సబ్మిట్ అయిపోతుందండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.